హలో అండి, బజ్జీ మిరపకాయలతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా బజ్జీ మిరపకాయలని ఇలా రౌండ్గా కొంచెం పెద్దగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేయండి. అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిరపకాయలని వేసి బాగా వేపండి. ఇవి కొంచెం పెద్దగా ఉండడం వల్ల విరిగిపోవు, అదే సన్నగా ఉంటే కట్ అయిపోతాయి, చూసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొంచెం కారం పొడి, కొంచెం ధనియా పొడి వేసి బాగా వేపండి. ఈ మసాలాలన్నీ వాటికి పట్టాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేయండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇది బాగా మిక్స్ చేయండి. కొంచెం శనగపిండి పచ్చివాసన పోయే వరకు వేపి మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండిని వేయండి. వేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. ఆవిరికి బాగా మగ్గిపోతాయి. తర్వాత ఇందులోకి మీరు ఇష్టమైతే లెమన్ జ్యూస్ వేసుకోండి, లేకపోతే లేదు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.